రాజకీయాలు తెలియకపోయినా డబ్బుతో మంత్రయ్యారు. గత చంద్రబాబు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించారు. కానీ గత ఎన్నికల్లో సొంత పార్టీలోని అందరూ కలిసి ఎన్నికల్లో ముంచేశారు. 4 ఏళ్లుగా బయట ఎక్కడా కనిపించకుండానే తిరిగారు ఆ మాజీ మంత్రి. ఎన్నికల కాలం సమీపిస్తుండటంతో మరోసారి పోటీ చేయడానికి తహతహలాడుతున్నారాయన. డబ్బుంది కనుక ఈసారి కూడా ఆయనకు పచ్చ పార్టీ సీటు గ్యారంటీ అట. ఇంతకే ఆయనెవరో మీరే చూడండి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 40 సంవత్సరాల కాలంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటు నుంచి ఆ పార్టీ అభ్యర్థులు గెలిచింది కేవలం 2 సార్లే. గత ఎన్నికల్లో సిటీ టికెట్ తీసుకుని పోటీ చేసిన నారాయణ విద్యాసంస్థల యజమాని పొంగూరు నారాయణను ప్రజలు దారుణంగా ఓడించి పక్కన కూర్చోబెట్టారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజకీయాలతో సంబంధం లేని నారాయణను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు. విద్యాసంస్థల్లో పిల్లల నుంచి వసూలు చేసిన కోట్ల కొద్దీ డబ్బును ఖర్చు పెట్టగలడనే నారాయణకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని నెల్లూరు సిటీ ప్రజలను వేధించి కార్పొరేషన్ మీద కూడా ఆర్థిక భారాన్ని మోపారు నారాయణ. 2019 ఎన్నికలకు ముందుగానే రంగం సిద్ధం చేసుకుని పోటీ చేశారు. ప్రజలేమో 5 ఏళ్ల పాటు ఆయన పనితనాన్ని చూసి ఉండడంతో ఓడించి ఇంటికి పరిమితం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఆశీస్సులతో బరిలోకి దిగిన అనిల్ కుమార్ పై గెలిచేందుకు మాజీ మంత్రి నారాయణ కోట్ల రూపాయలు వెదజల్లారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులతో ఇంటింటికి ప్రచారం చేయించడమే కాకుండా వారితోనే ఓటర్లకు డబ్బు పంపిణీ చేయించారు. ఇంత చేసినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ను గెలిపించారు. టీడీపీ నేత పట్టాభి ఓవర్ యాక్షన్ వల్లే నారాయణ ఓడిపోయారని, నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు కూడా నారాయణకు ఓటు వేయలేదని టీడీపీ నేతలే చెప్పుకున్నారు. నెల్లూరు సిటీలోని టీడీపీ ముఖ్య నేతలంతా, ముఖ్యంగా బావమరిదితో సహా నారాయణకు హ్యాండ్ ఇచ్చారట. దీంతో కోట్లు ఖర్చు పెట్టినా, అందరికీ పార్టీలిచ్చినా నారాయణకు ఓటమి తప్పలేదు. ఓవర్ నైట్ లీడర్ అయిపోదామని వచ్చి డబ్బుతో మంత్రయ్యాడే గాని టీడీపీకి నాయకుడు కాలేకపోయారు. ఓడిపోయిన తరువాత కనుమరుగైన మాజీ మంత్రి మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారట. మరోసారి సిటీ నుంచి పోటీ చేసి ఎలాగైనా గెలవాలని ఆశపడుతున్నారట. అయితే ఆయన రాకను టీడీపీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. పోటీ చేస్తే వెన్నుపోటు పొడిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోసారి ఎన్నికల బరిలో దిగాలని నారాయణ చూస్తూ ఉండడంపై సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గుర్రుగా ఉన్నారట. 4 ఏళ్ల నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్న తనను కాదని నారాయణకి సీటు ఎలా ఇస్తారో చూస్తాను అని అనుచరుల వద్ద శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారట. బాలయ్య బాబు తనకు హామీ ఇచ్చారని, ఖచ్చితంగా బరిలో నిలిచేది తానేనని కోటంరెడ్డి చెప్పుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యే అనిల్ని ఎదుర్కొని నిలబడ్డానని చెబుతున్నారు. అయితే కోటంరెడ్డికి టికెట్ రాకుండా టీడీపీలోని మరో మాజీ మంత్రి పావులు కదుపుతున్నారని, నారాయణకు ఇచ్చినా పర్వాలేదు, కోటంరెడ్డికి మాత్రం ఇవ్వొద్దని ఆయన టీడీపీ పెద్దల దగ్గర పైరవీ చేస్తున్నట్లు సమాచారం. డబ్బుతో రాజకీయాలు చేయవచ్చు గాని క్యాడర్ను, అప్పటికే ఉన్న నేతలను దారికి తెచ్చుకోవడం కష్టమని నారాయణ అనుభవం పెద్ద ఉదాహరణగా టీడీపీలోనే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా నారాయణకు మరోసారి ఓటమి తప్పదని ఆ పార్టీలోనే చెప్పుకుంటున్నారు.